హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. విరూపాక్ష అంటే శివరాజ్ కుమార్, బాలరాజు అంటే ప్రభుదేవ, ఇద్దరు అనాథలు. చిన్నప్పటి నుంచి ఇద్దరు తమ మాయమాటలతో ఎదుటి వారిని బురిడి కొట్టిస్తూ దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటారు. అలాగే ఒక మినిస్టర్ను బురిడే కొట్టించడానికి ప్రయత్నించి జైలు పాలవుతారు. జైల్లో ఆత్మహత్య చేసుకోబోయిన ఓ ఖైదీని ఇద్దరు తమ మాటలతో ప్రభావితం చేయడం జైలర్ చూస్తాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. జైలర్ తల్లిదండ్రులు నందికోలూరు అనే గ్రామంలో నివసిస్తుంటారు. ఆ ఊళ్ళోని కొండపై నందీశ్వరుడు కొలువై ఉంటాడు. అక్కడి ప్రజల ఇలవేల్పు ఆయనే. అయితే చాలా కాలంగా అక్కడ వర్షాలు పడకపోవడంతో పంటలు లేక కరువు కాటకాలతో ప్రజలు అవస్థలు పడుతుంటారు. చాలా మంది ఆ గ్రామాన్ని వదిలిపెట్టి పట్టణాలకు వెళ్ళిపోతారు. దాంతో దేవుడికి జాతర జరగక 10 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యే ముగిలప్ప అంటే రంగాయన రఘు ఆ గ్రామాన్ని గురించి పట్టించుకోకపోగా అవసరమైతే ఖాళీ చేసి వెళ్ళిపోమని అంటుంటాడు. ఈ విషయమై జైలర్గా ఉన్న తనికెళ్ల భరణి తన కొడుకును కలుస్తాడు. తమ ఊరు జాతర జరిపించమని బతిమాలి వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళడం ఎంతమాత్రం ఇష్టం లేని జైలర్ తన ఊరికి వెళ్ళి తన పేరెంట్స్ను ఒప్పించి సిటీలో తనతో పాటు ఉండేలా ఒప్పించమని ఇద్దరు ఖైదీలతో చెబుతాడు. అలా చేస్తే వాళ్ళ శిక్ష రద్దయ్యేలా చేస్తానని మాటిస్తాడు. అయితే తాను పంపించినట్టుగా కానీ వాళ్ళు ఖైదీలనే విషయం కానీ బయటకు రాకుండా చూసుకోమని హెచ్చరిస్తాడు. జైలర్ చెప్పినట్టుగా చేయడం కోసం విరూపాక్ష, బాలరాజు ఇద్దరు నందికోలూరు వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుంది, అనుకున్నది సాధించడం కోసం వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అనేది కథ. వికాస్ యోగరాజ్ భట్ అల్లుకున్న కథ ఇది. పంచతంత్రంలోని మిత్రభేదం నుంచి ఈ టైటిల్ను తీసుకున్నారు. అందువల్ల టైటిల్తోనే ఈ సినిమా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది, అంచనాలను పెంచింది. మరి ఆ స్థాయిలో ఈ సినిమా ఉందా అంటే లేదనే చెప్పాలి. అనాథలైన ఇద్దరు ఖైదీలు తమ శిక్ష రద్దు కావడం కోసం జైలర్ చెప్పినట్టుగా చేయడానికి ఒప్పుకుంటారు. జైలర్ తండ్రిని ఒప్పించి ఆయన్ను పట్నం తీసుకురావడానికి వెళ్ళిన వారు ఆ ఊరును, అక్కడి ప్రజలను ఎలా ప్రభావితం చేశారనేది కథ. నిజానికి ఇది ఇంట్రెస్టింగ్ లైనే. అయితే దాన్ని తెరపై ఆశించిన స్థాయిలో దర్శకుడు ఆవిష్కరించలేకపోయాడేమో అనిపిస్తుంది. ముందుగా తన తండ్రి తనతో పాటే ఉండాలనే ఒక బలమైన ఎమోషన్ను జైలర్ పాత్ర వైపు నుంచి చూపించలేకపోయారు. ఇక తన ఊరంటే ప్రేమ ఉన్నప్పటికీ రామన్న పాత్ర కాస్త అతిగా అనిపిస్తుంది. ఎమ్మెల్యే కీలకమైన వ్యక్తి అయినప్పటికీ ఆయన విలనిజం తక్కువ, ఆయన అనుచరుడి వీరంగం ఎక్కువ. ఇక ఇద్దరు ఖైదీలు ఇలా ఊళ్ళోకి అడుగు పెడుతూ ఉండగానే హీరోయిన్స్ వాళ్ళ ప్రేమలో పడడం నాటకీయంగా అనిపిస్తుంది. ఇంకా 2.5 ఏళ్ల శిక్షను అనుభవించవలసిన ఖైదీలను జైలర్ బయటికి పంపిస్తున్నాడంటే అది కాస్త పెద్ద ఆపరేషన్ అయి ఉంటే బాగుండేది. ఊళ్ళోని పరిస్థితులు తన తండ్రిని ఎక్కువగా బాధ పెడుతున్నాయని తెలిసినప్పుడు వాటిని చక్కదిద్దే బాధ్యతను ఇద్దరు ఖైదీలకు అప్పగిస్తే వేరేలా ఉండేది. అలా కాకుండా నా దగ్గర ఉండడానికి మా నాన్నను ఒప్పించండి అనడంలోనే కథ తేలిపోయిందేమో అనే భావన కలుగుతుంది. ఇక ప్రధానమైన పాత్రల్లో శివరాజ్ కుమార్, ప్రభుదేవ మెప్పిస్తారు. ప్రభుదేవతో పాటు శివరాజ్ కుమార్ స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్స్ పాత్రలు మాత్రం సరిగా డిజైన్ చేయలేదు, గ్లామరస్గా చూపించడానికే ప్రయత్నం చేశారు. సంతోష్ రాయ్ ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విలేజ్ నేపథ్యంలోని సీన్స్, సాంగ్స్ విషయంలో ఆయన సెట్ చేసిన లైటింగ్ బాగుంది. ఇక హరికృష్ణ 1-2 బాణీలు నేపథ్య సంగీతం మెప్పిస్తాయి. ప్రకాష్ ఎడిటింగ్ ఓకే. ఇక కరటక దమనక అనే నీతి కథ ఎంతో ప్రాచుర్యంలో ఉన్న కథ. ఆ కథకు ఈ సినిమా కథకు ఎలాంటి పోలిక కనిపించదు. సినిమాలో 1-2 చోట్ల నక్కలను చూపించి సరిపెట్టుకున్నారు. నాకా ఎక్కడ వాటి ప్రస్తావన రాదు. ఇక ఆ టైటిల్కి తగినట్టుగా ఇద్దరు హీరోల పాత్రను మర్చడం జరగలేదు కూడా. అందువల్ల టైటిల్తో ఆసక్తిని రేపి కసత్తు లేని కంటెంట్తో నిరాశపరిచే కథగానే ఇది మిగిలిందని చెప్పొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.